హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ లవి లక్ష్మి. ఈ రోజు కూడా మీషో అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నేను మీషోలో తీసుకున్న మోస్ట్ ట్రెండింగ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అది కూడా 1-2 కాదు ఫ్రెండ్స్, 8 రకాల జ్యువెలరీ కలెక్షన్ అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు వీడియో లైక్ చేయండి. వీడియో లైక్ చేయడం వల్ల వీడియో అందరికీ రీచ్ అవుతుంది. మనకి ఇన్స్టాలో, ఆఫ్లైన్ లో, ఆన్లైన్ లో చాలా ట్రెండింగ్ లో ఉన్న మోస్ట్ రిక్వెస్టెడ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మంచి ఇయర్ రింగ్స్ అనేది మీరైతే మిస్ అయిపోతారు, అందుకనే చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇదైతే ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది, మనకి విక్టోరియన్ జుమ్కీస్. ఇవైతే చాలా చాలా బాగున్నాయి. అసలు ఇవి మీషోలో కొన్నవేనా అని అయితే నాకైతే అనిపించింది. ఇంత బాగా వస్తాయని అయితే నేనైతే అనుకోలేదు. ఇవి నేను ఆఫ్లైన్ లో చూసినప్పుడు నాకైతే చాలా కాస్ట్ అయితే కనిపించింది, అందుకని మీషోలో చూడగానే వెంటనే ఆర్డర్ అనేది పెట్టేశాను. నిజంగా ఇంత బాగా వస్తాయని అయితే అనుకోలేదు. మొత్తం మనకి విక్టోరియన్ పాలిష్ లో అయితే వచ్చాయన్నమాట. మొత్తం ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించబోయేవన్నీ మనకి ఆ డైమండ్ ఫినిషింగ్ లో అయితే ఉంటాయి. మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఈ జుమ్కీస్ చూసుకుంటే మనకి విక్టోరియన్ నక్షి ఆ ఫినిషింగ్ లో అయితే ఇచ్చారనమాట. మొత్తం ఇక్కడ డైమండ్స్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకి ఇక్కడ ఫినిషింగ్ లో, ఈ జుమ్కీస్ ఫినిషింగ్ లో చూసుకుంటే ఆ గుత్త పూసలు వైట్ కలర్ బీడ్స్ అయితే ఇచ్చారు. అలాగే లావెండర్ కలర్ బీడ్స్ కూడా మనకి విక్టోరియన్ బీడ్స్ లో అయితే ఇచ్చారనమాట. జుమ్కీస్ అయితే చాలా బాగున్నాయి. ఇంత బాగా వస్తాయని అయితే అనుకోలేదు. మొత్తం మనకి ఇక్కడ చూసుకుంటే మొత్తం వైట్ కలర్ డైమండ్ ఫినిషింగ్ లో అయితే ఉన్నాయి. అలాగే మనకి ఆ విక్టోరియన్ బీడ్స్ కూడా యూజ్ చేశారు. మనకి బ్యాక్ ఫినిషింగ్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. బ్యాక్ సైడ్ హుక్ కూడా ఇలా ఇచ్చేసారు. ఇలాంటి ఇయర్ రింగ్స్ ఎప్పటి నుంచో తీసుకోవాలని అయితే అనుకుంటున్నాను. నాకు మీషోలో కనిపించగానే వెంటనే ఆర్డర్ అనేది పెట్టేశాను. ఇవి ఆఫ్లైన్ లో కూడా అడిగాను, చాలా కాస్ట్ అయితే చెప్పారు. అంత కాస్ట్ ఎందుకని చెప్పేసి నేనైతే వచ్చేసాను అనమాట. మీషోలో ఇంత తక్కువ కాస్ట్ కి అయితే వచ్చింది. ఇవి మీషోలో నేను 651 రూపీస్ కి అయితే తీసుకున్నాను. ఆ కాస్ట్ కి అయితే చాలా చాలా బాగుంది. ఇంత తక్కువ కాస్ట్ లో మనకి ఎక్కడ దొరకవన్నమాట. ఈ జుమ్కీస్ వచ్చేసి చాలా హెవీగా ఉన్నాయి. హెవీగా ఇష్టపడే వాళ్ళకి ఇవైతే చాలా బాగుంటాయి. లాంగ్ ఫ్రాక్స్ మీదకి, అలాగే హాఫ్ సారీ మీదకి ఇవైతే ఆ సింప్లీ సూపర్ అని చెప్పొచ్చు. ఇవి మనకి అవైలబిలిటీగా ఉన్నాయి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సింప్లీ జ్యువెలరీ అయితే చూపించేస్తాను. ఇవి కూడా మనకి డైమండ్ ఫినిషింగ్ లో అనేది వచ్చాయి. ఇంతకు ముందు విక్టోరియన్ లో మీకు హెవీ జుమ్కీస్ అయితే చూపించాను కదా. ఇది వచ్చేసి మనకి మోనాలిసా బీడ్స్ లో చాలా స్మాల్ షర్ట్స్ అన్నమాట. ఇవైతే చాలా బాగున్నాయి. మొత్తం వచ్చేసి మనకి పైనంతా వైట్ ఆ డైమండ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. మిడిల్ లో వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఒక పెద్ద రూబీ అయితే ఇచ్చారనమాట. అలాగే ఈ జ్యువెలరీ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా హుక్ అయితే ఇచ్చారు. అలాగే ఇయర్ రింగ్స్ మనం ఫినిషింగ్ చూసుకుంటే మనకి వైట్ కలర్ గుట్టపోసలు ఇచ్చారు. అలాగే గ్రీన్ కలర్ లో పెద్ద బీడ్స్ కూడా ఇచ్చేసారనమాట. నెక్స్ట్ వచ్చేసి బాగా ట్రెండింగ్ లో ఉన్న చెంప సవరాలు అయితే చూపించబోతున్నాను. ఇవైతే చాలా బాగా వచ్చాయి. ఇంత బాగా వస్తాయి అని అయితే అనుకోలేదు. మొత్తం మనకి సీజెడ్ ఫినిషింగ్ లో అయితే వచ్చాయి. నిజంగా వీటిని బయట తీసుకుంటే మనం 1000 అలా పెట్టాలన్నమాట. మీషోలో అయితే చాలా తక్కువ కాస్ట్ కే వచ్చింది. కాస్ట్ అనేది లాస్ట్ లో మెన్షన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మీకు ఈ వీటిని అయితే ఒకసారి అయితే క్లియర్ గా అయితే చూపించేస్తాను. ఫస్టే చెప్తున్నాను, ఇవి ప్రజెంట్ అవుట్ ఆఫ్ స్టాక్ లో అనేది ఉంది. స్టాక్ వచ్చిన తర్వాత తప్పకుండా మీకు అయితే తెలియజేస్తాను. ఇవి వచ్చేసి మొత్తం మనకి చూసుకుంటే మొత్తం 7 స్టోన్స్ అయితే యూజ్ చేశారు. అలాగే పింక్ అండ్ గ్రీన్ కలర్ మనకి రియల్ స్టోన్స్ అయితే ఇచ్చారనమాట. అలాగే ఈ చెంప సవరాలు మొత్తం ఫినిషింగ్ లో వచ్చేసి మనకి గోల్డ్ కలర్ బీడ్ అయితే మనకి ఫినిషింగ్ లో ఇచ్చారు. పైన చూసుకుంటే మనకి 2 లేయర్స్ ఆఫ్ వైట్ కలర్ బీడ్ లైన్స్ అయితే ఇచ్చారనమాట. చెంప సవరాలు అయితే చాలా బాగున్నాయి. ఇంత బాగా వస్తాయని అయితే అనుకోలేదు. వీటి డిజైన్ అయితే చాలా యూనిక్ గా ఉందన్నమాట. మనకి మరి పొడవు అయితే రాలేదు, మీడియం సైజ్ అయితే ఉన్నాయి. ఇలాంటి వాటిని మనం బయట తీసుకోవాలంటే ఖచ్చితంగా 800 to 1000 వరకు అయితే పెట్టాలి. మీషోలో మనకి 711 రూపీస్ కి అయితే వస్తుంది. ఈ చెంప సవరాలు మనం ఏ జ్యువెలరీలో వేసుకున్న అయితే బాగుంటాయి. నేను ఫస్ట్ గా చూపించిన విక్టోరియన్ జ్యువెలరీకి అయితే వీటిని పెట్టయితే చూపిస్తున్నాను. లుక్ అనేది చాలా బాగుంది కదా, మీరైతే అసలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఇవైతే స్టాక్ వచ్చిన తర్వాత తప్పకుండా మీకు అనేది మెన్షన్ చేస్తాను. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు వీడియో లైక్ చేయండి. వీడియో లైక్ చేయడం వల్ల వీడియో అందరికీ రీచ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక జ్యువెలరీ అయితే చూపించేస్తాను. ఇవి కూడా నేను డైమండ్ ఫినిషింగ్ లోనే తీసుకున్నాను. మనకి ఎక్కువగా ఈ బుట్టలు అనేవి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా. ఇందులో మనకి లేటెస్ట్ మోడల్స్ అనేవి చాలా వస్తున్నాయి. ఈ జుమ్కీస్ ఏంటంటే చాలా లాంగ్ గా ఉన్నాయి, చాలా హెవీ లుక్ గా అయితే కనిపిస్తాయి అనమాట. చాలా హెవీగా పెట్టుకునే వాళ్ళైతే ఇవి బాగా సెట్ అవుతాయి. జుమ్కీస్ చూడడానికి నిజంగా డైమండ్స్ లాగా అనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి పైన చూసుకుంటే ఒక గ్రీన్ కలర్ బీడ్ అయితే ఇచ్చారనమాట, మనకి పెద్దది. మనం మిగతావి చూసుకుంటే మనకి ఆ బీడ్ చుట్టూ వైట్ కలర్ స్టోన్స్ తో అంటే డైమండ్స్ అయితే ఇచ్చేసారు.
అలాగే మనకి మిడిల్ లో చిన్న ఫ్లవర్ కింద ఇచ్చి అక్కడ 2 లీవ్స్ కింద అయితే ఇచ్చారు, మీరు చూడొచ్చు. అలాగే మనం బుట్టకి చూసుకుంటే ఒక మనకి పింక్ కలర్ స్టోన్ అయితే ఇచ్చారు. అలాగే చుట్టూ మనకి వైట్ కలర్ స్టోన్లు అయితే ఇచ్చేసారు. అలాగే ఈ జుమ్కీస్ కి ఇంకొంచెం లుక్ రావడానికి మనకి ఈ బుట్ట చుట్టూ ఇలా బీడ్స్ అయితే ఇచ్చేసారు. అలాగే ఈ జుమ్కీస్ మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అనేది మనకి ఇలా ఇచ్చారు. మనకి ఇయర్ రింగ్స్ CZ లో మనకి అమెరికన్ డైమండ్స్ లో నిజంగా చాలా బాగా ఇచ్చారనమాట. మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే ప్లాస్టిక్ తో కాకుండా ఇలా గోల్డ్ కలర్ లో అయితే ఇచ్చేసారు. అలాగే ఈ జుమ్కీస్ చాలా బాగున్నాయి కదా. ఇందులో ఒక్క చిన్న మైనస్ పాయింట్ ఉంది అన్నాను కదా, అదేంటి అంటే మనకి జుమ్కీస్ లో పైన గ్రీన్ కలర్ బీడ్ ఇచ్చారు కదా, అదైతే కొద్దిగా డ్యామేజ్ అయింది అనమాట. అంతకు మించి ఇందులో మైనస్ అనేది ఏమీ లేదు. నిజంగా చాలా 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 బాగున్నాయి. నాకైతే ఇలా చిన్న డ్యామేజ్ అయ్యి వచ్చింది అనమాట. అందరికి ఇలాగా వస్తుందని ఏమీ లేదు. మనకి ట్రావెలింగ్ లో కానీ చిన్న డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు. అలాగే నేను తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవే. వీటిని ఒకసారి మీకు బాక్స్ లోంచి తీసి ఎలా ఉన్నాయి ఏంటని చూపిస్తాను. నేను ఇప్పుడు తీసుకున్నవన్నీ డైమండ్ ఫినిషింగ్ లో ఉంటాయన్నమాట. ఫస్ట్ జ్యువెలరీ చూసుకుంటే మనకి పైన వచ్చేసి మనకి చిన్న ఫ్లవర్ అయితే ఇచ్చారు పింక్ కలర్ స్టోన్స్ తో. అలాగే మనం కింద చూసుకుంటే జాలర్లు అంటాం కదా, అలా ఇచ్చారనమాట. ఇందులో మనకి వైట్ స్టోన్స్ అనేవి యూజ్ చేశారు. అలాగే కింద మనకి ఒక పింక్ స్టోన్ కూడా ఇచ్చేసారు. అలాగే బ్యాగ్ పెట్టుకోవడానికి ఇలా 2 హుక్స్ అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి వెరీ ట్రెండింగ్ జ్యువెలరీ అని చెప్పొచ్చు. ఇదేంటంటే మనకి బుట్ట బొమ్మ జ్యువెలరీ అన్నమాట. దీన్ని అయితే నేను బయట తీసుకోవడానికి చాలా సెర్చ్ చేశాను, కానీ నాకు ఎక్కడా కనిపించలేదు. కానీ మీషోలో కూడా చాలా సార్లు సెర్చ్ చేశాను, కానీ కనిపించలేదు. ఫస్ట్ టైం నాకైతే ఈ బుట్ట బొమ్మ జ్యువెలరీ అయితే కనిపించింది. మనకి జ్యువెలరీ అనేది చాలా బాగా ఇచ్చారు. మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంది. మొత్తం మనకి గోల్డ్ అండ్ వైట్ స్టోన్స్ కాంబినేషన్ లో అయితే ఇచ్చారనమాట. నేను ఈ జ్యువెలరీ ఆర్డర్ పెట్టిన విత్ ఇన్ సెకండ్స్ లో ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వచ్చేసింది. ప్రజెంట్ ఇదైతే మనకి అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంది. ఈ జ్యువెలరీ మనకి స్టాక్ వచ్చిన తర్వాత నేను తప్పకుండా వీడియో చేసి అయితే పెడతాను, మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొక జ్యువెలరీ అనేది చూపిస్తాను. ఇది కూడా నేను డైమండ్ ఫినిషింగ్ లోనే తీసుకున్నాను. ఇవి వచ్చేసి మనకి పికాక్ డిజైన్ లో తీసుకున్నాను అనమాట. నా దగ్గర ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా ఉంటుంది, ఎందుకంటే నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. అందుకని నేను ఎక్కువగా తీస్తూ ఉంటాను. అలాగే లాంగ్ జ్యువెలరీ అంటే ఇష్టం అనమాట, అందుకే అవే నేను పర్చేస్ చేశాను. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి గోల్డ్, సిల్వర్ అండ్ వైట్ కాంబినేషన్ లో అయితే ఇచ్చేసారు అనమాట. చాలా సింపుల్ గా ఉన్నాయి. నేను ఇప్పుడు చూపించిన జ్యువెలరీ అంతా మనకి 200 బిలోనే వచ్చేస్తున్నాయి, ఎందుకంటే నేను ఆఫర్ లో తీసుకున్నాను. అలాగే ఈ జ్యువెలరీలో మనకి వైట్ స్టోన్స్ ఎక్కువగా యూజ్ చేశారు. మనకి రియల్ స్టోన్స్ అనేవి ఇచ్చారు. 5 స్టెప్స్ అనేవి ఇలా స్టోన్స్ అని ఇలా ఇచ్చేసారు. అలాగే మనం పికాక్ చూసుకుంటే మనకి ఐస్ మనకి బాగా వెలువెట్టవడానికి అక్కడ మనకి ఒక చిన్న పింక్ స్టోన్ అనేది ఇచ్చారనమాట. మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంది. మన పికాక్ డిజైన్ అనేది చాలా నీట్ గా కనిపిస్తుంది. అలాగే ఇయర్ రింగ్స్ అన్నిటికి మనకి బ్యాక్ పెట్టుకోవడానికి హుక్స్ అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి నేను మీషోలోనే ఆ ఇయర్ రింగ్స్ కాకుండా ఒక ఐటమ్ అయితే తీసుకున్నాను. అది ఏంటి అంటే బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. బ్యాంగిల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి మనకి థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనకి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా, మనకి ఇన్స్టాలో కూడా చాలా ట్రెండ్ అవుతున్నాయి. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నేను పర్పుల్ కలర్ లో అయితే తీసుకున్నాను. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి లోపల థ్రెడ్ అనేది ఎల్లో కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేశారు. దానిపైన మనకి ఇలా పర్పుల్ కలర్ స్టోన్స్, అలాగే మనకి ఆ మిడిల్ లో వచ్చేసి ఒక స్టోన్ లైన్ అయితే ఇచ్చారనమాట. ఇవి వచ్చేసి మనకి 2 బ్యాంగిల్స్ అయితే వచ్చేసాయి. మనం సైడ్ వేసుకోవచ్చు, లేకపోతే సింగిల్ బ్యాంగిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇదండి ఈ రోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.